మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లెంటులో 10వ రోజుకి చేరుకున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి మనల్ని విమోచించాడు కదా, లేదా మనల్ని రక్షించాడు కదా. ఏ విధంగా రక్షించాడు అని జాగ్రత్తగా పరిశీలిస్తే బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు రాస్తాడు. 40వ కీర్తన 2వ వచనంలో ఆయన మనల్ని ఆ యొక్క దొంగ ఊబిలో నుంచి, లేకపోతే జిగటగల ఈ యొక్క దొంగ ఊబిలో నుంచి ఓకేనా, మనల్ని పైకి తీసుకుని వచ్చి ఆయన క్రీస్తుని బండ మీద, లేకపోతే ఆయన మనల్ని స్థిరపరిచాడంట. అంటే మనము ఎప్పుడో నాశనకరమైన గుంటలో పడిపోవాల్సిన వాళ్ళము, ఎక్కడో మనము దేవునికి దూరస్తులమై పాపము చేత పట్టబడిన మనము, ఆ పాపము చేత ఎక్కడో మనము గుంటలో పడిపోవాల్సిన మనల్ని యేసయ్య ఏం చేశాడంటే తన రక్తాన్నిచ్చి, తన ప్రాణాన్నిచ్చి మనల్ని కొని ఆ యొక్క దొంగ ఊబిలో ఉన్న ఆ యొక్క గుంటలో నుంచి, నాశనకరమగు గుంటలో నుంచి మనల్ని పైకి లేవనెత్తి మనల్ని ఈరోజు స్థిరపరిచారు. దీన్ని బట్టి ఈ యొక్క శ్రమల కాలంలో, లేకపోతే ఈ మండల కాలంలో మనం దేవుణ్ణి ఎంతగానో మనము స్తుతించాలి. కానీ మనం గమనించినట్లయితే మానవుడు ఈ విషయం తెలుసుకున్న తర్వాత కూడా, అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎరిగినా కూడా తిరిగి మళ్ళీ అదే నాశనకరమైన గుంటలో, అదే దొంగ ఊబిలో పడ్డానికి సిద్ధంగా ఉంటున్నారు. అంటే అర్థం ఏంటంటే, ఒక పక్క యేసయ్య నువ్వు నా దేవుడవి, నువ్వు నా రక్షకుడు అని అంటూనే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే తిరిగి ఏదో ఒక పాపంలో, ఏదో ఒక గుంటలో, ఏదో ఒక దొంగ ఊబిలో, జిగటమన్ను గల ఆ యొక్క గొంట ఊబిలో ఏదో ఒక దాంట్లో పడిపోతున్నారు. కాబట్టి ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీవు ఏదైనా ఊబిలో ఇరుక్కొని ఉంటే, ఏదైనా పాపం అనే ఊబిలో, పాపం అనే గుంటలో, లేకపోతే ఈ లోకంలో ఉంటున్న ఎటువంటి పాపమైనా, అది శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మము, వీటిలో ఎందులోనైనా సరే ఇరుక్కొని ఉంటే తిరిగి ఈ యొక్క లెంట్ డేస్లో, ఈ యొక్క శ్రమల కాలంలో యేసయ్య నన్ను రక్షించు అని గనక మనము దేవునికి మొరపెడితే తప్పకుండా దేవుడు ఆ యొక్క గుంటలో నుంచి మనల్ని బయటికి తీసుకుని వచ్చి తిరిగి మళ్ళీ మనల్ని ఒక విశ్వాసపు యాత్రలో ముందుకి కొనసాగిస్తబడతాడు. అంతేకాదు మనతో పాటు ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలాసార్లు ఆయన చెయ్యి విడిచిపెట్టి మళ్ళీ తిరిగి ఎక్కడైతే మనం పడిపోయామో మళ్ళీ అక్కడికే వెళ్తూ ఉంటాం. ఎందుకు అంటే మానవులుగా మనకి అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి. ఈ లోకంలో పాపము లేదా సాతానుడు పెట్టే శ్రమలు, అదేవిధంగా ఇబ్బందులు, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనల్ని ఒక గుంటలోనికి, ఒక ఊబిలోనికి తీసుకెళ్తూ ఉంటాయి. చూడండి, కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, లేదా సంఘంలో కావచ్చు, ఒకనా వస్తున్న శ్రమలకి తట్టుకోలేక ఏదో ఒక చెడు బలహీనతకి చాలామంది తావిస్తూ ఉంటారు. ఆ చెడు బలహీనతకు బానిసలు అయిపోతూ ఉంటారు. దానినే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఏంటంటే దొంగ ఊబి. దేవునికి కాని ఏదైనా సరే అదొక దొంగ ఊబి. దేవుని యొక్క చిత్తము కాంది ఏదైనా సరే అదొక గుంట, లేకపోతే అదొక నాశనపు దారి. కాబట్టి వాటిని మనం పరిశీలించి, యేసయ్య నా జీవితంలో నీ చిత్తానుసారంగా ఒక మంచి మార్గంలో నడిపించు, కానీ అలాంటి ఊబిలో పడకుండా చేయ్యా. ఒకవేళ దేవుని నమ్ముకొని స్థిరంగా ఉంటే తిరిగి మళ్ళీ అలా పడకుండా నన్ను కాపాడయ్యా అని చెప్పి ఈ లెంట్ డేస్లో, లేకపోతే ఈ మండల కాలంలో మనం యేసయ్య దగ్గరికి వచ్చి మనం కనుక ఆయనతో సహవాసం చేస్తే తప్పకుండా దేవుడు మనకున్న ప్రతి విచారాన్ని తీసివేసి, మనం ఒకవేళ ఏదైనా గుంటలో ఉన్నా తీసి బయటకు తీసుకొని వచ్చి మనల్ని నిలబెట్టి నడిపించే దేవుడు. కాబట్టి ఈ యొక్క మండల కాలంలో మనము ఈ యొక్క అనుభవాన్ని కలిగి ఉందాం. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.